సో ఆటో జర్నీగా మనం మెగాస్టార్ చూసాము, బాషాగా రజనీకాంత్ గారు సూపర్ స్టార్ చూసాము. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇంకొక స్టార్ ని పరిచయం చేయబోతున్నాను. వాళ్ళెవరో నేను చెప్పి కన్నా మీరే చూస్తే బెటరు. ఒకసారి చూడండి. సో యాక్చువల్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని నడపడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆవిడ కుటుంబాన్నే కాదు, కుటుంబంతో పాటు ఒక ఆటో నడుపుతున్నారు. ఆటో నడుపుతూ తన యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆవిడ పేరు జ్యోతి గారు. సో ఒక మహిళ అయ్యుండి నార్మల్ గా ఈ సమాజంలో బతకడమే చాలా కష్టమైన విషయం. అలాంటిది ఇలాంటి ఒక వృత్తిలో ఉంటూ అసలు ఆవిడ జీవితాన్ని ఎలా గడుపుతున్నారు, పరిస్థితులు ఎలా ఎదుర్కొంటున్నారు అనేటటువంటిది ఒకసారి ఆవిడ మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. స్త్రీ సాధికారత, సమానత్వము, అలా ఇలాంటి విషయాల మీద చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే చాలా చిన్న చిన్న సమస్యలకే చెలించిపోయి ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళిపోతున్నటువంటి చాలా సంఘటనలు చూస్తున్నాం. కాకపోతే తనకి ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడింది. ఆవిడ ముందుకు సాగడమే కాదు, కుటుంబాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక మహిళ. ఎందుకంటే ఇలాంటి వాళ్ళే ప్రజెంట్ మనకి సమాజంలో చాలా వరకు ఆదర్శవంతం అని అయితే చెప్పాలి. సో ఆవిడ యాక్చువల్గా ఏంటంటే ఆటోని నడుపుతూ తన జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. అసలు ఈ ఆటో నడపడం వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి, అసలు ఆవిడ పేరేమిటి, ఆవిడ అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేటటువంటి విషయాలు ఒకసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే నేను కూడా వెళ్తూ సడన్గా ఓ రోజు ఒక సెంటర్లో చూడడం అయితే జరిగింది. చూసి ఆవిడ తాలూకా విషయాలు తెలుసుకున్నాను. కాకపోతే ఆ వెనకాల మనం తెలుసుకోవాల్సినటువంటి కథ, మనం ఇన్స్పైర్ అవ్వాల్సినటువంటి కథనం చాలా ఉంది. అందుకే D5 ఆవిడని ప్రత్యేకంగా అయితే ఇంటర్వ్యూ చేస్తుంది. అమ్మా నమస్తే అండి. మీ పేరేంటి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు పచ్చిపాల జ్యోతి, మాది కాకినాడ రేచల్పేట. ఇంటి దగ్గరే ఉంటాను. అంటే ఇంతవరకు నేను గల్ఫ్ కంట్రీలో పనిచేశాను. అంటే యాక్చువల్గా ఈ ఆటో అనేటటువంటిది మీరు నడుపుతున్నారు కదా, అసలు ఆ ఆటో వరకు ఎలాగొచ్చింది అనేది ఒకసారి. ఆటో వర్క్ అంటే హెల్త్ ఇష్యూ పరంగా ఆయనకి హాస్పిటల్ కోసం నేను చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, నేను ఆటో తీసుకోవాలి అని ఆలోచన వచ్చింది. అంటే ఏం ఇబ్బంది పడ్డారమ్మా ఆయన? ఎందుకంటే అండి ఈ స్టాండ్ల వల్ల చాలా ఇబ్బంది పడ్డామండి. స్టాండ్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి అంటే 700 రూపీస్ దాకా అడిగారండి. మెడికవర్ నుంచి రేచల్పేట తీసుకురావడానికి. బయట ఆటోని కూడా రానివ్వకపోతే అప్పుడు ఆయన అక్కడి నుంచి నేను కిందకంత వరకు నడిపించుకొని వచ్చి అప్పుడు ఆయన తీసుకుని వచ్చాను. నేను మీరు ఒక్కళ్ళే తీసుకొచ్చారు? తీసుకొచ్చాను, భుజాల మీద వేసుకుని ఆయన తీసుకుని వచ్చాను. అప్పుడు నేను ఎలాగ ఉండకూడదు అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. అలాగే ఇంకా ఇంటి దగ్గర కూడా ఇట్లానే ఎలాగో నాకు జీవనోపాధి లేదు, హస్బెండ్ ఎలాగో సిక్కు, ఇంకా దానికోసమని నేను ఇంకా ఆటో వేసుకొని ఇలాగే నడుపుతున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏమైనా ఆటో యూనియన్లో ఉన్నారా? మీరు ఏ యూనియన్లోనే లేను. ఏ యూనియన్ వాళ్ళు కూడా నన్ను ఆటో ఎక్కడ స్టాండ్లో ఉన్నా ఆగనివ్వరు, ఎక్కించుకోనివ్వరు. నేను విడిగానే తిరుగుతాను, విడిగానే చేసుకుంటాను. మీ పోరాటం అప్పుడు ఒంటరిగానే చేశారు, ఇప్పుడు కూడా మీరు ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు? అవునండి, ఒంటరిగానే చేస్తున్నాను. అంటే ఇప్పుడు జనరల్గా ఆటో ఎక్కేటటువంటి వాళ్ళు అంటే ఎవరు ఎక్కుతూ ఉంటారు? ఎక్కిన తర్వాత అసలు ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అసలు మీకు? ఎక్కినట్టు వాళ్ళు ఎక్కువ లేడీస్ ఎక్కుతారు. అందరూ కూడా శభాష్ అని చెప్తారు. చెల్లి ముందు కూడా చాలామంది దారిలో శభాష్ అక్క, పెద్దవాళ్ళు కూడా అమ్మ బాగుంటావు ఇట్లానే చెప్తారు. అందరూ జాగ్రత్తగా చేసుకోమ్మా అని చెప్తారు. అంటే ఏమనంటే ఇప్పటివరకు మీకు అందరూ శభాష్ అనడం అంతా ఓకే, అంటే ఒక్కొక్కసారి నైట్ టైం కూడా మరి బయట తీయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏమైనా సంఘటనలు ఎదురయ్యాయి మీకు ఏమైనా? ఎటువంటి సంఘటనలు ఇంతవరకు ఎదురవ్వలేదండి. నేను నైట్ 7 నుంచి నైట్ 10 వరకు వేస్తాను. ఇంతవరకు అయితే 6 months నుంచి తోలుతున్నాను. ఎటువంటి సంఘటనలు లేవండి. అంటే ఇప్పుడు ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో లాంటివి కూడా వచ్చి వాటిలో ఏమైనా ఎంటర్ అయ్యారా మీరు? దేంట్లో కూడా ఏ ఓలా కానీ ర్యాపిడో దేంట్లోనే ఎంటర్ అవ్వలే. ఎవరు ఎట్లా ఉంటారో తెలియదు కదా, దానికోసం నేను ఎంటర్ అవ్వలేదు. సో అంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే మీరు వెళ్తున్నారు? అంతే, నాకు తెలిసిన విధంగా నేను అలా వెళ్తున్నాను. మార్నింగ్ స్కూల్ పిల్లలు అవి తిప్పుతాను, తర్వాత నుంచి ఇలా చిన్న బేరాలు వేసుకుంటాను. అంటే సుమారు నెలకి దీని మీద ఎంతవరకు వస్తుంది మీకు ఆదాయం? అంటే రోజుకి నాకు 500-600 వస్తుందండి. ఇంకా అలాగా ఒక 15,000 దాకా వస్తుంది. దాంతోనే ఇల్లు చూసుకోవాలి. ఇంకా నాకు లోన్స్ చాలా ఉన్నాయి హస్బెండ్ పరంగాను. ఇవన్నీ కూడా అవే క్లియర్ చేసుకుని వస్తున్నాను ఒక్కొక్కటి. రీసెంట్గా కూడా హస్బెండ్ చనిపోయారు.
నేను అలాగా ఇంకా పాపను పోషించుకుంటూ ఈ లోన్స్ కట్టుకుంటూ వస్తున్నానండి. అంటే ఇప్పుడు ఒకవేళ ఇలాగా మీలాగా అంటే మిమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకుని ఒకవేళ ఎవరైనా దీంట్లోకి వస్తానంటే కనుక ఇలాగ ఆటో తీసుకుంటా అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, మీరు చెప్పే సలహా ఏంటి? నేను నిన్న కూడా ఒక ఆమె అడిగారు ఎట్లా ఉంటుందమ్మా ఏటని. ఇప్పుడైతే అమ్మా ఏదైనా హార్డ్ వర్క్ చేస్తేనే దీనికి ప్రయోజనం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మనం తిరగాలి, చాలా తిరగాలి. ఒక్కొక్క రోజు బేరం ఉంటుంది, ఒక రోజు ఉండదు. ఒక రోజు 300 200 రావచ్చు. అది అట్లా మీరు చేసుకోగలిగితే రావచ్చు. దేనికి కూడా అంటే హార్డ్గా కొంచెం గట్టిగా ఉండాలి. మనం మెత్తకదనంగా ఉంటే ఈ ఆటో వర్క్ పనిచేయదు అని నిన్న ఆమెకి నేను చెప్పానండి. అంటే మీరు ఎవరి నుంచి అయినా అంటే ప్రభుత్వం నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ ఏమైనా సహాయం కానీ సపోర్ట్ కానీ ఆశిస్తున్నారా మీరు? ఎవరు కూడా నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. నేను ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించలేదు. నా సొంతంగా నా ఓన్గానే చేసుకొచ్చాను ఇంతవరకు. అంటే ఇప్పుడు మీ కుటుంబంలో అంటే మీ హస్బెండ్ వాళ్ళు చనిపోయారన్నారు, అది కాకుండా మీ వైపు నుంచి కానీ మీ హస్బెండ్ వాళ్ళ వైపు నుంచి కానీ ఎవరైనా ఏమైనా అంటున్నారు అసలు? అంటే ఒకళ్ళు ఏంటి ఆటో నడపడం ఏంటి, ఎందుకు ఇలా అడుగుతారండి. ఆటో నడపడం ఏంటి ఇది అంటే ఏం చేస్తుంది, అది పెళ్లి చేసుకుంది కదా. నేను చేసుకున్నది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి. నేను వైఎస్ఎస్ అమ్మాయిని, ఆయన ఎస్సీ. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. 25 years అవుతుంది. 25 years నుంచి కూడా నేను ఒంటరి పోరాటమే చేస్తున్నాను. ఎవరు కూడా సపోర్ట్ లేరు. ఇటు తల్లిదండ్రుల తరపున కానీ ఇటు అత్తవారి తరపున కానీ ఎవరు సపోర్ట్ లేరు. అంతవరకు ఇట్లానే చేస్తున్నాను. అంటే ఈ ఆటో ఎలాగా మనం లోన్ మీద తీసుకున్నారా డైరెక్ట్? లోన్గా తీసుకున్నాను. బ్యాంక్ ఆఫ్ బరోడా వారు ఇచ్చారండి లోన్ మీద తీసుకున్నాను. సో అదండి జ్యోతి గారు ఆటో వెనకాల ఉన్నటువంటి కథను. మనం చాలా వరకు ఆటో వెనకాల ఉండే కొటేషన్లు చూస్తుంటాం, కాకపోతే ఈ ఆటో వెనకాల కొటేషన్ కాదు, చాలా గంభీరమైనటువంటి బాధాకరమైనటువంటి కథ కూడా ఉంది. యాక్చువల్గా ఏంటంటే తన హస్బెండ్ని అక్కడి నుంచి ఏదైతే హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఆటో యూనియన్ వాళ్ళు అందరూ కలిసి ఆ డబ్బులు 700 ఇస్తే తప్ప మనం తీసుకురాలేము అని చెప్పేసి ఏదైతే అన్నారో, సో దానికి ఆవిడ చెల్లించి ఇలాంటి కష్టం అంటే తనకు మళ్ళీ రాకూడదు అనేటటువంటి పరిస్థితుల్లో ఆవిడైతే ఆటోను కొనుగోలు చేయడం అయితే జరిగింది. అక్కడి నుంచి అదే జీవనోపాధిగా ఉంది. కాకపోతే ఈ ఆటో యూనియన్ వాళ్ళు కూడా ఇంకా పూర్తిగా ఆవిడైతే కలుపుకోలేదు. ఎందుకంటే ఒక మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడి చేస్తున్నటువంటి ఈ ఒంటరి పోరాటంలో ఆవిడ సక్సెస్ అవ్వాలి, ఆవిడ విజయం సాధించాలి అని చెప్పేసి D5 కూడా కోరుకుంటుంది. సో ఈ సూర్య D5 న్యూస్ కాకినాడ. జ్యోతి గారు రేచిల్పేట లేడీ, నాకు బాగా తెలుసు. మనకు వచ్చే కస్టమర్ కూడా ఆవిడ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టపడింది. ప్లస్ రీసెంట్గా ఆవిడ స్వశక్తి మీద బదలం కోసం ఫారెన్లో కూడా వర్క్ చేశారు. వర్క్ చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ స్వశక్తితో వాళ్ళ హస్బెండ్ లేకపోయినా సరే వాళ్ళ ఎలక్ట్రికల్ ఆటో తీసుకుని వాటర్ ప్లాంట్ పెట్టి నిజంగా ఆవిడ కష్టపడుతుంది. చాలా ఇన్స్పిరేషన్, లేడీస్ అందరికీ చాలా ఇన్స్పిరేషన్. అలాగే రేచిల్పేటకి నిజంగా ఒక ఐకాన్ అనుకోవాలి. ఎందుకంటే నేను ఒకసారి చూశాను ఆవిడని. అప్పటి నుంచి ఒక లేడీస్ అందరూ ఇలాగా ఆలోచించి చేస్తే ఎంత బాగుంటుంది అని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఆవిడని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. ఎందుకంటే లేడీస్ ఒక వెనకాల మగ తోడు లేకుండా ఎలాగా బతకాలి మన స్వశక్తితో అనేది ఒక నిదర్శనం. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్.